ఓమ్ ఇండియాస్ ఫస్ట్ 3D యాక్షన్ ఫిల్మ్. ఈ సినిమాకి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని సెన్సార్ కార్యక్రమాలు కూడా మొన్నే అంతా పూర్తి చేసుకొని ఈ నెల 28వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓమ్ అంటే ఇట్స్ ద ఫస్ట్ 3D యాక్షన్ ఫిల్మ్ ఇన్ ఇండియా. ఐఎమ్ రియలీ లైక్ ప్రౌడ్ and I'm really happy to be part of such a huge prestigious project. అది నా ఫస్ట్ మూవీ అయినందుకు అండ్ నేను మాటలో చెప్పలేనంత ఆనందంగా ఉందండి. అండ్ ద పీపుల్ హూ ఎవర్ హ్యావ్ సీన్ ద మూవీ, ద వే దే హ్యావ్ అప్రిషియేటెడ్ ఇట్, ఇట్స్ ఆన్ పార్ విత్ ఎనీ హాలీవుడ్ ఫిల్మ్. అండ్ ద టెక్నీషియన్స్ హూ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్, ఎవ్రీవన్స్ కమ్ ఫ్రమ్ అమెరికా, Canada, the best of technicians, the people who have worked on movies like Avatar, Hobbit, అమేజింగ్ స్పైడర్ మ్యాన్. అంటే ఎక్కడా కూడా 3D ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఏమాత్రం తగ్గకుండా ఆన్ పార్ విత్ ఎనీ, అంటే ఒక తెలుగు ప్రేక్షకుడిగా ఎవ్రీ వన్ విల్ బీ లైక్ ప్రౌడ్ టు సీ దిస్ మూవీ, టు హ్యావ్ గివెన్ దిస్ మూవీ అవుట్. ఐఎమ్ రియలీ like I really don't have words to express how happy I am to have made this movie, and that too being my first movie. ఈ సినిమా 3Dలో చేయడానికి మెయిన్ రీజన్, ఇట్స్ అన్ యాక్షన్ ఫిల్మ్ అండ్ వీ వాంటెడ్ టు గివ్ ప్రేక్షకులకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త అనుభూతిని. అంటే వీ కీప్ సీయింగ్ హాలీవుడ్ మూవీస్ బీయింగ్ మేడ్, అంటే ట్రాన్స్ఫార్మర్స్ 3 కానీ ఇలాంటి, లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్షన్ మూవీస్ దట్ హ్యావ్ కమ్ అండ్ లైక్ ఐ వాజ్ అమేజ్డ్ యాజ్ అ ఆడియన్స్ వాచింగ్ దోస్ కైండ్ ఆఫ్ మూవీస్. అండ్ యాక్చువల్లీ ఈ ఐడియా అండి మా ప్రొడ్యూసర్ గారిదండి, కళ్యాణ్ గారు అండ్ హరి గారు. దే బోత్ వర్ వెరీ పర్టిక్యులర్ దట్ దే వాంటెడ్ టు డూ అ 3D ఫిల్మ్ బికాస్ నేను సబ్జెక్ట్ చెప్పగానే దే వర్ లైక్ సో ఎక్సైటెడ్ అండ్ దే సెడ్ లైక్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. సో దీన్ని ఎలా చేయగలుగుతాం? సో వన్ డే దే కేమ్ అప్ అండ్ సెడ్ లైక్ వీఆర్ డూయింగ్ దిస్ మూవీ ఇన్ 3D. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకి వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ న్యూ విచ్ హ్యాస్ నెవర్ బీన్ డన్ హియర్. So, and they went to Hong Kong, America, everywhere. They did all the research possible, met all the best of technicians, and they got them here, and like they did all the research possible on 3D. And our technicians తీసుకొచ్చి నాకు introduce చేసి then we started this movie. And it was an amazing experience, and until నేను మాటలో చెప్పలేను, it was as difficult as it was good. అంటే ఇప్పుడు రిజల్ట్ చూస్తున్నప్పుడు వీఆర్ లైక్ సో హ్యాపీ. బట్ 3D సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదండి. ఇట్స్ లైక్ 3-4 times ఎక్కువ కష్టపడాలి అండ్ ఇట్స్ అ వెరీ లెబోరియస్ ప్రాసెస్. బట్ ఇప్పుడు అయిపోయిన సినిమా చూసుకున్న తర్వాత వీఆర్ లైక్ ఫ్లయింగ్ ఇన్ ద ఎయిర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన కళ్యాణ్ గారికి, హరి గారికి ఐ విల్ బీ ఎవర్ గ్రేట్ఫుల్. అంటే నేను కథ చెప్పగానే ఇమీడియట్లీ లైక్ నాట్ ఈవెన్ సెకండ్స్ హెసిటేషన్తో ఈ సినిమా మనం చేస్తున్నాం అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసి దే హ్యావ్ బీన్ విత్ మీ ఆన్ మై సైడ్ లైక్ అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ ద సపోర్ట్ దే హ్యావ్ గివెన్ లైక్ నేను మాటలో కూడా చెప్పలేనండి. అండ్ టు గెట్ అ ప్రొడ్యూసర్ లైక్ కళ్యాణ్ గారు, ఇట్స్ లైక్ అంటే ఇట్స్ అ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ ఎనీ ఫస్ట్ టైమ్ filmmaker. So I really take this opportunity to thank Mr. Kalyan Ram garu and Mr. Hari garu for giving me this chance, and I'll be like ever so grateful. And I'm just not saying it as words, but I will always be. And ee cinema kandi music, it's like one of the ee cinema ki action enta important, music anta important andi. Ee movie ki 2 songs వచ్చి అచ్చు గారు చేశారండి. అండ్ ఒక సాంగ్, ఒక ప్రమోషనల్ సాంగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి సాయి కార్తిక్ గారు చేశారండి. ద వే లైక్ ద సాంగ్స్కి, ద వే పీపుల్ హ్యావ్ రెస్పాండెడ్ టు ద సాంగ్స్ ఇస్ అమేజింగ్. లైక్ వీ రియలీ ఎక్స్పెక్టెడ్ లైక్ పీపుల్ టు లైక్ ద మ్యూజిక్, బట్ ద వే దే హ్యావ్ రెస్పాండెడ్ ఇస్ వే బియాండ్ అవర్ ఇమాజినేషన్. అండ్ ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు ప్రాణం అండి. సాయి కార్తిక్, రియలీ థ్యాంక్ యూ for giving such a wonderful background score, and Achu, really thank you for giving such good songs. Ee cinema obviously Kalyan garu, like the way he has performed and all that, actually atanlo unna actor ni meeru oka 10% kuda chuledandi ippadvariki. Ee movie chusin tarvata you will come to know like
what kind of a performer he is. Like he is like performed beyond my imagination. Atane kaakunda Kriti Karbanda and Nikisha Patel, they are the actresses in the movie. Both of them have like equal roles, very different from one another. And ee movie to పాత హీరో కార్తిక్ గారు హీఈస్ గోయింగ్ టు మేక్ అ రీఎంట్రీ. ఏది మన మౌన్ రాగం కానీ అభినందన ఈ మూవీస్ చేసిన కార్తిక్ గారు ఈస్ ప్లేయింగ్ ఫాదర్ ఆఫ్ ద హీరో. అండ్ ఇట్ వాజ్ రియలీ అమేజింగ్. లైక్ నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఐ వాంటెడ్ హిమ్ ఇన్ ద మూవీ బట్ ఐ రియలీ డింట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు అగ్రీ టు డూ ద మూవీ. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ అ ఛాన్స్. సో వెళ్ళి అతనికి కథ చెప్పాను. కథ చెప్పగానే he immediately said, I'm doing this movie. And that was one of my happiest moments. Atane kaakunda Suresh garu, again another hero andi. Atanu kuda ee movie lo one of the main characters chestunaru. Sampath Raj garu andi, ee madhyane Mirchi lo main villain ga chesaru. He is like atanu. And Rao Ramesh garu, he used to blow me away every day with his performance. And Sitara garu, she's playing Hero's mom. Everybody, like the way they've performed and they've contributed to this movie, it's just amazing. Veelle kaakunda andi my main technicians, right from my dialogue writer Srinu, inka nato discussions lo కూర్చుని all throughout this movie Hari garu, atanu vere Hari andi, writer Hari garu. And my co-director Surya Kumar garu, my cameraman Ajay Vincent garu, my editor Gautam Raj garu, and each and every technician and actor who has worked in this movie, I really thank you all. Without you guys this movie wouldn't have been possible. Ee movie lo inkoka main annitkante mukyanga cheppalsindi entante visual effects andi. There's a lot of visual effects. There are a lot of visual effects in this movie. అండ్ ఈ మూవీ అది మళ్ళీ 3Dలో చేస్తున్నాం. సో ఇట్స్ అ వెరీ 3-4 times more hard work compared to like regular 2D movies. సో అండ్ బిగినింగ్లోనే కళ్యాణ్ గారు నాకు 3Dలో చేస్తున్నాం ఈ మూవీ అన్నప్పుడు, సార్ దేర్ ఆర్ సో మెనీ విజువల్ ఎఫెక్ట్స్, హౌ విల్ వి మేనేజ్ అండ్ ఇట్ ఇస్ గోయింగ్ టు టేక్ సో మచ్ టైమ్, వీ విల్ హ్యావ్ టు లైక్ వెయిట్ ఆఫ్టర్ ద మూవీ ఈస్ డన్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. అంటే నువ్వు దేని గురించి భయపడకు. ఈ మూవీ 100% క్వాలిటీ, వన్స్ ఎవ్రీ వన్ ఈజ్ సాటిస్ఫైడ్ అప్పుడే రిలీజ్ చేద్దాం. సో అండ్ ఫర్ దాట్ హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ, అద్విత అని స్టార్ట్ చేశాడండి, జస్ట్ టు డూ ద విజువల్ ఎఫెక్ట్స్ ఫర్ దిస్ మూవీ. అండ్ Anil, who is the main visual effects coordinator for this movie, I really have to thank him a lot because he has made my dream come true. The way అంటే ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పటివరకు ఈగా హ్యాస్ ఒక విజువల్ ఎఫెక్ట్స్లో ఒక రేంజ్కి తీసుకొచ్చిందండి ఒక తెలుగు సినిమాని. దిస్ మూవీ విల్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. అంటే ఇంకా దెర్ ఇస్ నో బార్డర్ బిట్వీన్ హాలీవుడ్ మూవీస్ అండ్ తెలుగు మూవీస్ ఆఫ్టర్ దిస్ మూవీ. విజువల్ ఎఫెక్ట్స్ ఆర్ లైక్ సో సీమ్లెస్ అండ్ యూ విల్ నెవర్ guess like idi visual effect shot to idi regular shot, maybe for 1-2 shots here and there, but overall like nobody will make out like what is what anedi. That is the greatest achievement of the visual effects people, and I really thank Advita for giving such an amazing output.